జై శ్రీరామ్. హే హలో గైస్, హియర్ ఇస్ అవర్ నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ హనుమాన్. ఫైనల్ గా మూవీ చూసాక నేను చెప్పేది ఏంటంటే అదిరిపోయింది, అరాచకం భయ్య అంతే. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకు నచ్చింది అనే దాని గురించి మనం ఫుల్ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మన ఛానల్ కి ఎంతో హెల్ప్ అవుతుంది. ఇక లేట్ లేకుండా ఫుల్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హనుమాన్ మూవీ బేసిక్ స్టోరీ వచ్చేసి మూవీ సూపర్ పవర్స్ మీద అయితే రన్ అవుతుంది. విలన్ కి స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ లావాలి, సూపర్ పవర్స్ కావాలనేసి దానికోసం అయితే ఫైట్ చేస్తుంటాడు. మన హీరోకి ఒక ఫైట్ వల్ల ఒక మనీ అయితే దొరుకుతుంది. అది మనకు ట్రైలర్ లో కూడా చూపిస్తారు ఆ మనీ ఏంటి అనేది. ఆ మనీలో ఉన్న పవర్స్ అనేది మన హీరోకి వస్తాయి. అది విలన్ కి ఒక ఇన్సిడెంట్ వల్ల అయితే తెలుస్తుంది. దానికోసం హీరో అండ్ విలన్ మధ్య అయితే ఫైట్లు స్టార్ట్ అవుతాయి. అట్ లాస్ట్ హీరో ఎలా కాపాడాడు, ఏం జరిగింది అనే దాని మీద మూవీ అయితే రన్ అవుతుంది. ఇది జస్ట్ బేసిక్ స్టోరీ లైన్ మాత్రమే. మూవీలో దీని మీద ఉన్న డీటెయిల్స్ అరాచకం అంతే. మీరు పక్కాగా మూవీ చూడాలి. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ లో స్టార్టింగ్ 40 minutes వరకు ఇంట్రడక్షన్ కోసమే చాలా పర్ఫెక్ట్ యూజ్ చేసుకున్నారు మన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు. ఇంట్రడక్షన్ లో పార్ట్ లో అయినా కానీ ఎక్కడ ఎటువంటి బోర్ లేకోకుండా చాలా కామెడీగా మంచి ఎంటర్టైన్మెంట్ తో అయితే తీసుకెళ్లారు. ఇక ప్రీ ఇంటర్వెల్ లో మన సూపర్ హీరో అయిన హనుమాన్ ని చూస్తే గూస్ బంప్స్ వచ్చేస్తాయి అంతే. అప్పుడే అసలైన మూవీ స్టార్ట్ అయ్యేది మనకు. ఫస్ట్ హాఫ్ లో సాంగ్స్ వచ్చేసి బాగున్నాయి, మరీ చెప్పుకోదగ్గ సాంగ్స్ అయితే ఫస్ట్ హాఫ్ లో ఏం బలేదు. ఇక విజువల్స్ విషయానికి వస్తే విజువల్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అనిపించాయి. దీనికి 55 crores అయ్యింది అనేలాగా అయితే తీశాడు. ఇక బీజిఎం విషయానికి వస్తే మన మ్యూజిక్ డైరెక్టర్స్ అయిన అనుదీప్ దేవ్, హరి గౌర అండ్ కృష్ణ సౌరభ్ మామూలుగా హోటల్ బ్యాక్గ్రౌండ్ లో కొన్ని లిరిక్స్ కోరస్ లో అయితే వస్తుంటాయి. అవి వింటుంటే గూస్ బంప్స్ వచ్చాయి అసలు. ఇక ఫస్ట్ హాఫ్ వచ్చేసి మంచి హనుమాన్ బ్యాంగ్ తో అయితే ముగుస్తుంది. ఇక నెక్స్ట్ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ చాలా స్పీడ్ గా అయిపోయినట్టుంది భయ్య. నాకెందుకు సెకండ్ హాఫ్ లో సిస్టర్ సెంటిమెంట్స్ పెట్టాడు కానీ నాకైతే పెద్ద వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ లోనే అసలైన స్టోరీ అయితే రివీల్ అవుద్ది. ఫైట్స్ లో ఇచ్చిన ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అంతే. సెకండ్ హాఫ్ స్టోరీ కాబట్టి దీని గురించి చాలా తక్కువ మాట్లాడతాను నేను. ఎందుకంటే నేను చెప్పడంలో మీకు స్పాయిలర్ లైన్ ఇచ్చేస్తాను. అందుకు నేను చాలా తక్కువ మాట్లాడతాను సెకండ్ హాఫ్ గురించి. సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ 25 minutes అయితే అరాచకం అంతే. క్లైమాక్స్ గురించి నా మాటల్లో నేను చెప్పలేను, మీరు చూడండి అర్థమవుద్ది. ఏ లెవెల్లో పెట్టాడు మన హనుమాన్ వచ్చే సీన్స్ ని. హనుమాన్ వచ్చే సీన్స్ అయితే మనల్ని చాలా హైకి తీసుకెళ్తాయి. చాలా అంటే చాలా హైకి. అసలు ఓవరాల్ గా మూవీ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. మస్ట్ వాచ్, డోంట్ మిస్ ఇట్. ఇక డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గురించి మాట్లాడితే ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే. విజువల్స్ అండ్ సీజీ వర్క్ తో అయితే క్యాండీ క్రష్ గేమ్ ఆడుకున్నాడు అనుకోండి, ఏమన్నా తీసావు భయ్య నెక్స్ట్ లెవెల్ అంతే. హనుమాన్ సీజీ వర్క్ అయితే ఆల్ లెవెల్ లో ఉంటుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ రామాయణం నుంచి చిన్న పార్ట్స్ ని రెఫరెన్స్ గా తీసుకొని చించేశారు అంతే. అసలు లిటరల్లీ ఆ సీన్స్ వచ్చినప్పుడు మనకైతే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఇక క్యారెక్టర్స్ అండ్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే తేజ సజ్జ మామూలుగా చేయలేదు. పర్ఫార్మెన్స్ చించి అవతల వేసేసాడు. అమృత గారు ఈమె హీరోయిన్, ఈమె పెద్దగా స్కోప్ లేదు కానీ ఈమెకున్న దాంట్లో మంచిగా పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. వెన్నెల్ కిషోర్ గారు కూడా చాలా బాగా చేశారు. ఇక వరలక్ష్మి గారు సిస్టర్ క్యారెక్టర్లు అయితే అదరగొట్టేశారు. ఇక రాకేష్ మాస్టర్ తన కామెడీ వర్కౌట్ అవ్వకపోయినా కానీ తన పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగా వర్కౌట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి సత్య గారి కామెడీ, ఇతని కామెడీ చాలా బాగా వర్కౌట్ అయిందని అయితే నాకు అనిపించింది మూవీలో. ఇక మన విలన్ వినయ్ రాయ్, ఈయనైతే నెక్స్ట్ లెవెల్ చేశాడు. యాక్టింగ్ మాత్రం చాలా బాగా అనిపించింది నాకు ఈయన. ఫైనలీ ఈ మూవీ స్క్రీన్ రేటింగ్ వచ్చేసి 3.5/5. పక్కాగా ఫ్యామిలీతో అయితే చూడాల్సిన సినిమా. డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. పక్కాగా వాచ్ చేయండి.